ఆ సహోదరుడికి చెప్పాను, మరి తాను వస్తే ఓకే, ఫలానా స్థలంలో జరుగుతుంది, నేను నీ కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తా, అవి నీలో ఉండవని చెప్పాను. ప్రియరా గమనించండి, సాతానుడు ప్రార్థన ఎక్కువ చేస్తే ఏదో జరుగుతుందనే భయం పెడుతున్నాడండి మనుషుల్లో. దేవుని వాక్యాన్ని బాగా చదివితే ఏదో ఒక శోధన వస్తుంది అనే భయం పెడుతున్నాడు మనుషుల్లో. ప్రార్థన చేసిన కాడి నుంచే ఏదో ఒక పోరాటం ఎక్కువ అవుతుందయ్యా, ప్రార్థన చేయకపోతేనే బాగుంది, ప్రార్థన చేసిన కాడి నుంచి పోరాటాలు, ఏదో ఒక డిస్టర్బెన్స్ వస్తూ ఉంది అనే ఆలోచనలు సాతానుడు పెడతా ఉన్నాడు. కారణం ఏంటో తెలుసా? నీకు రావలసిన ఆశీర్వాదాలు రాకుండా ఫస్ట్ స్టెప్లోనే నిన్ను ఆపేస్తా ఉన్నాడు. చాలామంది ప్రార్థన చేయని వాళ్ళని అడగండి, ప్రార్థన చేయకూడదని చేయట్లేదు, ప్రార్థన చేస్తేనే పోరాటం ఎక్కువ అవుతుందని చేయట్లేదు. బైబిల్ ఎక్కువగా చదివితేనే ఏదో ఒక సాతానుడు తొందరలు వస్తున్నాయని చదవట్లేదు. ప్రార్థన చేయొచ్చు కానీ మరీ డీప్గా చేయకూడదు, డీప్గా చేస్తే ఏదో ఒక పోరాటం వస్తుందని ఆగిపోతా ఉన్నారు మనుషులు. కానీ అలా చేయటం అనేది ఓడిపోవటానికి గుర్తు, వెనకకి తిరగటానికి గుర్తు, జారిపోవటానికి గుర్తు, దేవుని ఆశీర్వాదాలు లేని జీవితానికి గుర్తు. అందుకనే ఇక్కడ పౌలు గారు ఈ సంఘస్థులను ఏమంటున్నాడు? కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి. షడ్రక మేషక అబేద్నెగోల ధైర్యం ఏం ధైర్యం అండి? మా దేవుడు మమ్ములను రక్షింప సమర్థుడు, అంతే. మా దేవుడు మమ్మల్ని రక్షింప సమర్థుడు, ఇంకంతే. నీవేం చేసినా సరే, అగ్నిగుండంలో పడేసినా సరే, మేం మాత్రం నీవు నిలవబెట్టిన ప్రతిమకం రొక్కేది లేదు. ధైర్యంగా మాట్లాడారు. సోదరుడా, సహోదరి, నీవు దేవుని విషయాల్లో ధైర్యముగా నిలబడాలి. ప్రమాదం వస్తుంది అని తెలిసినా సరే, నేను నీ కొరకు నిలబడతానయ్యా. అపాయం వస్తుందని తెలిసినా సరే, నీ కొరకు నేను నిలబడతానయ్యా. సాతానుడు శోధిస్తున్నాడని తెలిసినా సరే, నేను అపవాదనని ఏం చేయలేదని ధైర్యంగా నువ్వు నిలబడితే ప్రభువు నీకు సహాయం చేస్తాడు. నిన్ను నమ్మిన వారెవ్వరు ఓడిపోలేదయ్యా, ఏ యుగమందైనా ఓడిపోలేదయ్యా. ఆయన నువ్వు నమ్మితే, ఆయన మీద నువ్వు ధైర్యముగా ఉంటే, ఆయన నిన్ను ఎన్నడూ వదిలిపెట్టడు. అందుకనే దేవునికి మనం ఇవ్వాల్సింది ఏమిటంటే, కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి, అనగా క్రమముగా ప్రార్థన చేయటాన్ని మీరు వదిలిపెట్టవద్దు. దానియేలు ఇంటిలో ప్రార్థన చేస్తున్నాడు. ఏ దేవునికి మీరు ప్రార్థన చేయకూడదు అని చెప్పినా కూడా యెరూషలేము వైపు కిటికీలు తెరచి ముమ్మారు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేస్తున్నాడు. అలా ప్రార్థన చేస్తే ఆ రోజుల్లో పనిష్మెంట్ అంటే ఆ వ్యక్తిని తీసుకువెళ్ళి చెరసాల్లో వేయటం, ఆ ఇల్లు పెంటకుప్పగా చేసేయటం, అది పనిష్మెంట్. అది తెలిసి కూడా ఆయన ప్రార్థన చేస్తున్నాడు. ధైర్యం. పేతురు, నీవు ఈ నామాన ప్రకటించకూడదు అని చెబితే, మేము కన్నవాటిని గురించి విన్నవాటిని గురించి చెప్పక మానలేము, మీరు ఏమన్నా చేసుకోండి, మేము మాత్రం ఈ ప్రభువుని గురించి చెప్పాల్సిందే అని బాహాటంగా చెప్పారు. ధైర్యం అది. ప్రభునంతులారా, ఎప్పుడైతే నువ్వు దేవుని పని చేయటానికి ధైర్యంగా ముందుకొస్తావో, నీకు ఇంట్లో శోధనలు ఉండొచ్చు, లేకపోతే చుట్టుప్రక్కల ద్వారా కొన్ని ఇబ్బందులు కలగొచ్చు, కానీ నా ప్రభు కొరకు నేను నిలబడతానని ఆ ధైర్యం ఎప్పుడైతే నువ్వు దేవునికి ఇస్తావో, నీకేమిస్తాడు దేవుడు? 35వ వచనం మరలా చదవండి. కాబట్టి మీ ధైర్యమును విడిచిపెట్టకుడి,
దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును. కాబట్టి మనం ధైర్యంగా నిలబడితే దేవుడు నీకేమిస్తున్నాడు? గొప్ప బహుమానం ఇస్తాడు. చూసారా, దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడు. అంటే ద్వితీయోపదేశకాండంలో చదువు, ఆయన మార్గాల్లో మనం నడుచుకుంటే ఆయన మనకేమిస్తాడు? కీర్తి, పేరు, ప్రతిష్ఠిత జనంగా చేస్తాడు. అలాగే ఇక్కడ మనం దేవుని కొరకు ధైర్యంగా నిలబడితే ఆయన మనకేం చేస్తాడు? ప్రతిఫలముగా గొప్ప బహుమానాన్ని ఇస్తాడు. అంటే దేవుని కొరకు మనం ఏది చేసినా ఆయన మనకి ఎక్కువగా ఇస్తున్నాడు. గమనించండి. తర్వాత దేవుని కొరకు మనం చేయాల్సింది మరొకటి. రోమీలకు రాసిన పత్రిక చూడండి. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 2వ వచనం చదవండి. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలిసికొనున్నట్లు మీ మనస్సు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. అలాగే 1వ వచనంలో కూడా చూస్తే, కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మల్ని బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇక్కడ మనం చేయాల్సింది, దేవునికి మనం ఇవ్వాల్సింది ఏమిటంటే మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. చెప్పండి అందరూ, మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. ఇది మనం చేయాల్సిన పని. అంటే మన శరీరం అంటే మన ప్రతి భాగము, మన చేతులతో దేవుని పని చేయటం, మన నోటితో దేవుని స్తుతించటం, మన కాళ్ళతో దేవుని సేవ కొరకు వెళ్ళటం, మన బలముతో దేవుని పనులు చేయటం, ఇది దేవునికి సమర్పించుకోవటం. అలాగే మనకున్న ఖాళీ సమయాన్ని మోకాళ్ళ మీద ప్రార్థనతో గడపటం. మీరు ఇలాగు మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనండి. ఇది మనం దేవునికి ఇచ్చేది. ఎవరికి ఇచ్చేదండి? ఇది మనం దేవునికి ఇచ్చేది. ఇది మనం దేవునికి ఇస్తే దేవుడు మనకేమిస్తాడు? దేవుడు మనకేమిస్తాడో చూద్దాం. 6వ వచనం చదవండి. 6వ వచనం 12:6. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము. ప్రవచన వరమైతే విశ్వాస పరిమాణం చొప్పున ప్రవచింతము, పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగి ఉందము. పంచిపెట్టువాడు శుద్ధ మనసుతోను, పై విచారణ చేయువాడు జాగ్రత్తతోను, కరుణించువాడు సంతోషముతోను పని జరిగింపవలెను. ఇక్కడ మొత్తం ఈ పరిశుద్ధాత్మ వరాలు ఉన్నాయండి. ఈ వరాలు 13 వరాలు ఉన్నాయి. కొంచెం తీరిగ్గా చదివితే 13 వరాలు వస్తాయి. ఇక్కడ పరిశుద్ధాత్మ వరాలు. ఈ పరిశుద్ధాత్మ వరాలు దేవుడు మనకిస్తాడు. ఎప్పుడు ఇస్తాడంటే మన శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. మన శరీరాన్ని సమర్పించుకోవాలి. చూడండి, బాగా పాటలు పాడేవాళ్ళని మనం చూసి చాలా బాగా పాడారండి, బాగా ఉంది, మంచిగా పాడారు అని అంటాం. కానీ వాళ్ళు అలా పాడటానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? వాళ్ళ బ్యాక్గ్రౌండ్ ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? అలాగే బాగా ఆడారండి, మంచి పథకాలు వచ్చినాయి అని అడ్డాం. వాళ్ళు అలా బాగా ఆడటానికి ఎంత ప్రాక్టీస్ చేసి ఉంటారు? ప్రాక్టీస్. ఏదైనా ఒక గొప్ప పనిని చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి.
అలాగే ప్రియులారా, పరిశుద్ధాత్ముడు అంటున్నాడు, పరిశుద్ధాత్మ వరాలను మీకు ఇస్తాను. 13 వరాలు ఉన్నాయి నా దగ్గర, ఆ 13 వరాలు మీకు ఇచ్చేస్తా. అయితే మీరేం చేయాలంటే మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. ఒక దైవజనుడు భగత్ సింగ్ గారు, మంచి దైవజనుడు. ఆయన హైదరాబాద్ నుండి చెన్నైకి వెళ్ళడానికి రిజర్వేషన్ చేయించుకున్నాడంట. ట్రైన్లో రిజర్వేషన్ చేయించుకున్నాడు. అంటే దాదాపు లాంగ్ జర్నీ కదా, చాలా అవర్స్ ట్రైన్లో ప్రయాణం చేసే టైం. అయితే ఆయన సికింద్రాబాద్లో ట్రైన్ ఎక్కి రిజర్వేషన్ చేయించుకున్న ఆ స్లీపర్, ఆ సీట్ పైన మోకరించి ప్రార్థన చేయటం స్టార్ట్ చేశాడంట. అయితే ఆయన ఎంతసేపు, జనరల్గా పడుకోబోయే ముందు కొంచెంసేపు ప్రార్థన చేస్తాం కదా, అలాగూ ప్రార్థన చేసుకుంటున్నాడంట. అలా ఒక 10 నిమిషాలు ఏమైనా ప్రార్థన చేసి పడుకుంటాడులే అనుకున్నారంట. ఆ కంపార్ట్మెంట్లో వేరే బ్రదర్ చూసి చెప్పిన విషయం. సికింద్రాబాద్లో మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేయటం ప్రారంభిస్తే ప్రియరా, చెన్నై సెంట్రల్ స్టేషన్కి వచ్చి ట్రైన్ ఆగే వరకు అదే మోకాళ్ళ మీద ఉన్నాడంట. ఆయన రిజర్వేషన్ సీటు ప్రార్థన చేయటానికి వాడుకున్నాడు, అంతే, పడుకోవటానికి కాదు. దాదాపు అక్కడి నుంచి ఒక 12 అవర్స్ జర్నీ. ఆ 12 గంటలు మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా ప్రార్థన చేసి తెల్లవారిన తర్వాత ఆయన సూట్ కేసు తీసుకొని దిగి వెళ్ళాడంట. అక్కడ ఒక యవనస్తుడు చూసి, ఈయనలాగా నేను కూడా ప్రార్థన చేయాలి, ఈయనలాంటి ప్రార్థన నేను కూడా చేయాలి, నా జీవితాన్ని దేవునికి త్యాగం చేయాలని ఆ యవనస్తుడు దేవుని కొరకు సమర్పించుకొని ఆయన గొప్ప దైవజనుడయ్యాడు. ఆయనే దినకరన్ గారు. చూసారా, భగత్ సింగ్ గారు మోకాళ్ళ మీద ఉండి ఆ రాత్రంతా పడుకోకుండా ప్రార్థన చేయటం ఈ దినకరన్ గారు చూసి ఆయన ఇన్స్పైర్ అయిపోయి ఆయన గొప్ప దైవజనుడిగా మారిపోయాడు. ప్రభునంతులరా, దేవుని కొరకు నీ జీవితాన్ని, నీ శరీరాన్ని సమర్పించుకోవాలి. అలసిపోయిందిలేండి అని పడుకోవటం కాదు. అలసిపోయాను అని తెల్లవారుజామున లేవకుండా ప్రార్థన చేయకుండా ఉండటం కాదు. నీ శరీరాన్ని దేవునికి సమర్పించుకోవాలి. ఒక సమయంలో అయితే ట్రైన్లో రిజర్వేషన్ లేదేమీ లేదు, నిలబడే ఉన్నారంట జనరల్ కంపార్ట్మెంట్. ఈ భగత్ సింగ్ గారు ఒంటి కాలు మీద నిలబడి ప్రార్థన చేస్తూ ఉన్నాడంట. అదంతా చూసి, ఏంటినా ఇంత క్రిక్కిరిసిన జనాల్లో కూడా ప్రార్థన చేస్తున్నాడంటే ఆయన చెప్పాడంట, ఈ టైం పోతే నాకు రాదు, నా ప్రభువుకి నేను ప్రార్థన చేసుకోవాలి అనేవాడంట. సమయం దొరికినప్పుడల్లా ప్రార్థన, సమయం దొరికినప్పుడల్లా దేవుని వాక్యం చదవటం, సమయం దొరికినప్పుడల్లా ఈ చాపేసుకొని ప్రార్థన చేయటం. నీకు సమయం దొరికినప్పుడల్లా ప్రభువుతో మాట్లాడటం. సహోదరుడా, సహోదరి, తల్లి, తండ్రి, నీకు ఇంటిలో చాలా టైం ఉంటుంది. ఆ టైంలో నువ్వు ప్రార్థన చేసుకో. దీవెనమ్మ గారు అని మంచి దైవజనరాలు, ఆమె స్కూల్లో టీచర్గా పనిచేసేది. కానీ ఆమె చెప్పిన మాట ఏమిటంటే, స్కూల్లో పిల్లలకి పాఠాలు చెబుతూ కూడా ఆ పిల్లల కొరకు నేను ప్రార్థన చేసేదాన్ని. అలాగే కొంచెం టైం దొరికితే ప్రభువుని గురించి పిల్లలకు చెప్పేదాన్ని. వాళ్ళ పేరెంట్స్ నాతో మాట్లాడటానికి వస్తే పేరెంట్స్కి దేవుని వాక్యం చెప్పేదాన్ని. ఇలాగూ పిల్లలకి లెసన్స్ చెబుతూ నా ఖాళీ సమయాన్ని దేవునికి ఉపయోగించుకున్నాను. హాలిడేస్ వస్తే మోకాళ్ళ మీద ప్రార్థన చేసి అనేకులకు రక్షణ సువార్త చెప్పడం నేర్చుకున్నాను. అందువలన అనేక కుటుంబాలు రక్షించబడ్డాయి. మన జీవితాన్ని, మన దేహాన్ని ప్రభువుకి సమర్పించుకోవడం నేర్చుకోవాలి.
అలా నువ్వు సమర్పించుకున్నందువల్ల ఏం జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు తన వరాలు మనకిస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు పరిశుద్ధాత్ముడు మాత్రమే ఇవ్వగలడు, ఎవరు ఇవ్వలేరు. అది ఎప్పుడు ఇస్తాడు అనంటే నిన్ను నువ్వు సమర్పించుకోవాలి. నీ శరీరాన్ని, నీ దేహాన్ని మనల్ని మనం దేవునికి సమర్పించుకోవాలి. మరి అలాగూ నువ్వు సమర్పించుకుంటున్నావా? అలాగూ నువ్వు దేవుని దగ్గర ప్రార్థన చేస్తావా? ఎలాగో ఆదివారం వచ్చింది అనంటే నేనేం చేసేవాడో తెలుసా? స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఇలాగే ఎర్లీ అవర్స్ ప్రేయర్ జరిగేది మాకు స్టూడెంట్స్ ఉన్నప్పుడు. ఆ టైంకి ప్రేయర్కి వెళ్ళేవాడిని, వచ్చేవాడిని. ఆ తర్వాత హాస్టల్ రూమ్స్లో పిల్లలందరూ చిట్ చాట్ మాట్లాడుకుంటూ ఉండేవాళ్ళు గ్రూపులుగా. నేను బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని అలాగూ గ్రౌండ్కి వెళ్ళేవాడిని. ఎందుకంటే ఆదివారం పరిశుద్ధ దినం. ఆదివారము లోక సంబంధమైన వార్తలు చెప్పుకోకూడదు. ఆదివారము వ్యాపారాలు చేయకూడదు. ఆదివారము మన సొంత పనులు ఏది చేయకూడదు. ఆదివారం ప్రభు దినం. జనరల్గా చాలామంది ఏమనుకుంటారంటే ప్రార్థనకు వెళ్ళొస్తే ఆ 2 గంటలో 2.5 గంటలో ప్రార్థనకు వెళ్ళొస్తే ఇక ప్రార్థనకు వెళ్ళొచ్చాం, మాకు ఇక అయిపోయింది, మిగిలిన టైం అంతా మనం ఏమైనా చేసుకోవచ్చు అనే ఒక ఆలోచనలో ఉంటున్నారు మనుషులు. కానీ అది దేవుని చిత్తం కాదు, అది నీ ఆలోచనే. ఇది నాకు స్టూడెంట్గా ఉన్నప్పుడే దేవుని ఆత్మ బోధించాడు, ప్రేరేపించాడు. అందుకని నేనేం చేసేవాడిని, చర్చికి వెళ్ళొచ్చేవాడిని. స్టూడెంట్స్కి ఎక్కువగా ప్రేయర్ జరిగేది, అక్కడికి వెళ్ళొచ్చేవాడిని. ఆ తర్వాత పర్సనల్గా నేను బైబిల్ తీసుకొని, పాటల పుస్తకం తీసుకొని గ్రౌండ్కి వెళితే నైట్ అయ్యే వరకు, అంటే దాదాపు 7 వరకు మోకాళ్ళ మీద ఉండి ప్రార్థన చేసుకునేవాడిని. అంటే ఆల్మోస్ట్ మార్నింగ్ 7 నుండి ఈవినింగ్ 7 వరకు ప్రార్థనలోనే ఉండేవాడిని. ఆ మధ్యలో 2 అవర్స్ ప్రేయర్కి వెళ్ళి వచ్చేవాడిని అంతే. ఆ తర్వాత ఏం చేసేవాడిని, ఈవినింగ్ 7 తర్వాత ఆ ఏరియాలో కొన్ని హాస్టల్స్ ఉండేవి. ఎస్సీ హాస్టల్, బీసీ హాస్టల్, అలాగే ఎస్టీ హాస్టల్, అలాగే ఎస్సీ గర్ల్స్ హాస్టల్, 4 రకాల హాస్టల్స్ ఉండేవి అమరావతిలో. నేను ఆ హాస్టల్ వార్డెన్స్ దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తీసుకొని 4 హాస్టల్స్లో వాక్యం చెప్పేవాడిని ప్రతి సండే. ఈ రీతిగా మార్నింగ్ 7 నుండి నైట్ 10 వరకు నేను దేవుని పనిలోనే ఉండేవాడిని. నా శరీరాన్ని అలాగూ దేవునికి సమర్పించేసుకున్నాను. ఆ రోజున నా యవ్వన కాలాన్ని దేవునికి సమర్పించుకున్నాను కాబట్టి దేవుని ఆశీర్వాదాలు, దేవుని సన్నిధిని ఈ రోజున నేను అనుభవిస్తూ ఉన్నాను. ఆ రోజున ఎస్సీ హాస్టల్స్లో, ఎస్టీ హాస్టల్స్లో జనరల్గా గర్ల్స్ హాస్టల్కి బాయ్స్ని వాక్యం చెప్పడానికి పర్మిషన్ ఇవ్వరు వార్డెన్స్. కానీ నా పరిస్థితి అంతా వార్డెన్కి తెలుసు. సో నిన్నైతే ఎవరిని అలౌ చేయం, బాయ్స్ని ఎవరిని అలౌ చేయం, నిన్ను అలౌ చేస్తామని నన్ను గర్ల్స్ హాస్టల్లో వాక్యం చెప్పడానికి అలౌ చేశారు. అక్కడికి వెళ్ళి గర్ల్స్కి వాక్యం చెప్పేవాడిని ప్రతి ఆదివారం. ఆ రోజుల్లో రక్షణ పొందిన వారు పిల్లరా ఈ రోజున ఫ్యామిలీస్గా ఉన్నారు. వాళ్ళల్లో కొంతమంది దేవుని సేవకులయ్యారు. నా ఖాళీ సమయాన్ని దేవునికి ఇచ్చినందువలన ఇప్పుడు అది ఫ్రూట్ఫుల్గా మారింది. ఆ టైము ఉందా? అలాగూ నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా? అలాగూ నువ్వు దేవునికి సమర్పించుకుంటున్నావా? ఇక్కడ ఏమని చదువుతున్నావు? మొదటి వచనం చదవండి. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలు కొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమైనది. ఇప్పుడు మనం దేవునికి ఇవ్వాల్సింది ఏంటండి? మన శరీరాన్ని, మన దేహాన్ని, మన సమయాన్ని దేవునికి మనం సమర్పించాలి. ఒక పాట ఉండేదండి, మీలో ఎవరికైనా వచ్చి ఉండొచ్చు. అదేంటంటే సమర్పణ చేయుము దేవునికి. ఏమేం సమర్పణ చేయాలంట? నీ దేహము, నీ ధనము, నీ సమయము. సమర్పణ చేయుము ప్రభువునకు
నీ దేహము ధనము సమయమును సమర్పణ చేయుము ప్రభువునకు. నీ దేహము ధనము సమయమును, నీ దేహము, నీ ధనము, నీ సమయం. పిల్లరా, ఆ స్టూడెంట్గా ఉన్నప్పుడు నా సమయాన్ని దేవునికి ఎలాగ ఇవ్వటం ప్రారంభించాను, ఎప్పటికీ నేను అలాగే చేస్తున్నాను. సండే వస్తే లోక సంబంధమైన వార్తలు వినటానికి వీలు కాదు. ఆ రోజు ఎవరన్నా ఫోన్ చేసినా ఫోన్ తీసి వాళ్ళతో మాట్లాడడానికి వీలు కాదు. మరలా ఆదివారం 11 నైట్ 11 అయితే కానీ నేను కొంచెం తిరిగి ఇప్పటికీ స్టిల్ ప్రతి ఆదివారం ఉదయం మరి ఇక్కడ 7:30కు ప్రారంభిస్తే నైట్ 11 అయితేనే నాకు కొంచెం టైం దొరికేది. అప్పటి వరకు దేవుని పనిలో బిజీగానే ఉంటాను. మరి నువ్వు అలాగూ దేవునికి సమర్పించుకుంటున్నావా? నీ హృదయాన్ని, నీ జీవితాన్ని సమర్పించుకుంటున్నావా? పరిశుద్ధాత్మ దేవుడు నీవు సమర్పించుకునే కొలదే దేవుని ఆత్మ నీలో పనిచేస్తూ ఉంటాడు. నీవు దేవునికి సమర్పించుకునే కొలదే దేవుని శక్తిని అనుభవిస్తూ ఉంటావు. అవి నీ కండరాల్లోకి వెళుతుంది దేవుని శక్తి, నీ నరాలలోనికి దేవుని శక్తి వెళుతుంది, నీ యొక్క బలహీన భాగాల్లోనికి దేవుని శక్తి వెళ్ళి నిన్ను బలపరుస్తూ ఉంటాడు. దేవుని పనిని శక్తి లేనప్పుడు కూడా ఆయన పనిని ఆపటం లేదు. ఎందుకంటే ఆయనే తన శక్తినిచ్చి చేయించుకుంటాడు. మరి అలాగూ మనం దేవునికి చెల్లిస్తున్నాము. ఎన్ని విషయాలు చూసామండి? 3 విషయాలు చూసాం. దేవునికి మనము ఎంత ఇవ్వాలి? అట్టు ఇవ్వాలి. దేవుడు మనకేమిస్తాడు? 2 అట్లు ఇస్తాడు. మనం ఇవ్వాల్సింది ఏంటి దేవునికి? మొదట చెప్పండి, ద్వితీయోపదేశకాండంలో ఏమివ్వాలి? ఆయన మార్గముల్లో మనము నడుచుకోవాలి. చెప్పండి అందరూ, మనం ఏం చేయాలి? ఫస్ట్ దేవునికి ఏమివ్వాలి? ఆయన మార్గముల్లో నడుచుకోవాలి. నడుచుకుంటే ఆయన మనకేమిస్తున్నాడు? ఆయన కీర్తి, ఘనత, పేరు, ప్రతిష్ఠిత జనముగా చేస్తున్నాడు. అది నీవు దేవుని మార్గాల్లో నడుచుకుంటే నీకు అది దేవుడు ఇస్తున్నాడు. తర్వాత రెండవది ఏం చూసాం? భయాన్ని వదిలిపెట్టాలి. ఏ విషయంలో అయితే దేవుని పని చేయటానికి, ప్రార్థన చేయటానికి భయపడుతున్నావో ఆ భయమును వదిలిపెట్టి ధైర్యమును విడవకుడి, ధైర్యముగా ఉండటం నేర్చుకో. నీకేమిస్తాడు దేవుడు? గొప్ప బహుమానం. అందరూ పెద్దగా చెప్పండి, మీ కుడి చేయి పైకి లేపి. గొప్ప బహుమానం. ఏ బహుమానం? గొప్ప బహుమానం నీకు ఇస్తాడు. ఎప్పుడయ్యానంటే ధైర్యమును విడిచిపెట్టద్దు, దేవుని పనిని వదిలిపెట్టద్దు. ఆయనకు గొప్ప బహుమానం ఇస్తాడండి. ఆయన ఖచ్చితంగా ఇచ్చి తీరుతాడు. తర్వాత మూడవది ఏం చూసాం? మన శరీరములను ఆయనకు సమర్పించుకోవాలి. మనము ఆయనకు సమర్పించుకుంటే ఆయన మనకేమిస్తాడు? పరిశుద్ధాత్మ వరాలను ఇస్తాడు. పరిశుద్ధాత్మ వరాలు చాలా ఉన్నాయి. దాదాపు 13 వరాలు ఉన్నాయి. మరి దైవజనులు ఆ వరాలతోనే సేవ చేశారు. భక్త్ సింగ్ గారు ఆ వరాలతోనే సేవ చేశాడు. దినకరన్ గారు ఆ వరాలతోనే సేవ చేశాడు. అలాగే దానియేలయ్య గారు ఆ ప్రవచన వరంతోనే సేవ చేశాడు. ఈ వరాలు అన్ని పొంది వారు దేవుని సేవ అద్భుతంగా చేశారు. అలా వరాలు వారికి దేవుడు ఎందుకు ఇచ్చాడంటే వారి శరీరాలని నలగొట్టుకుంటూ దేవునికి సమర్పించుకున్నారు. మరి అలాగ నువ్వు చేస్తావా? నిన్ను నువ్వు అలాగూ తగ్గించుకుంటావా? ప్రభా, నీ పరిశుద్ధాత్మ వరాలతో మమ్మల్ని నింపు అని అడుగుతావా? నీవు దేవునికి ఇలాగూ కొంచెము చెల్లిస్తే ఆయన నీకు ఎక్కువగా చేస్తాడు. మరి అలాగూ సిద్ధపడదామా? ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మన హృదయాలను మనం పరీక్ష చేసుకొని మనల్ని మనం తగ్గించుకొని, ప్రభా దేవుని సన్నిధి, దేవుని ఆత్మ సహాయము మాకు దయచేయండి. ప్రభా, మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి నాయనా.
మేము కొంచెముగా మీ కొరకు చేస్తే మీరు మాకు ఎక్కువగా చేస్తున్న దేవుడవు ప్రభా. మీకు స్తోత్రాలు, మీకు వందనాలు ప్రభా. పరిశుద్ధాత్మ తండ్రి, మీ వైపు చూస్తూ ఉన్నాం. మీ కృపలో బలపరచండి. మీ ఆత్మాభిషేకం మాకివ్వండి ప్రభా. మమ్మల్ని మేము దేవునికి సమర్పించుకోవాలి ప్రభు. మా శరీరములను మీకు సమర్పించుకున్నప్పుడు నిజముగా పరిశుద్ధాత్మ వరాలను మీరు మాకు ఇస్తున్నారు కదా ప్రభా. ఎంత గొప్ప మెట్టునైనా మాకు తండ్రి అయిన దేవా, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు అని నేను ప్రార్థన చేసుకుందాం. సహోదరుడా, సహోదరి, పరిశుద్ధుడు అయిన మా ప్రభా, మీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఉన్నాము. మహోన్నతుడా, మహాగణుడా, మా ప్రభు అయిన యేసు, మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నామయ్యా. మీరు మా దేవుడు, మా రక్షకుడు, మీకు వందనాలు. మమ్మల్ని మేము మీకు సమర్పించుకోవాలి ప్రభా. మా సమయాన్ని, మా బలమును, మా టాలెంట్స్ని మీరు మాకు ఏది ఇచ్చారో అది మీకు సమర్పించుకున్నప్పుడు గొప్ప ఆశీర్వాదాలు, గొప్ప బహుమానములు మీరు మాకు ఇస్తారు కదా ప్రభా. ఈ ప్రియులను అలాగూ మీరు దర్శించండి. ప్రతి ఒక్కరూ మీరిచ్చే బహుమానమును పొందుకొని వారిగా చేయండి. ప్రతి ఒక్కరూ మీరిచ్చే పేరు ప్రఖ్యాతులను ప్రతిష్ఠిత జనముగా మారినట్లుగా చేయండి అయ్యా. ప్రతి ఒక్కరూ పరిశుద్ధాత్మ వరములు పొందుకొని వారిగా చేయండి ప్రభువా. తండ్రి, మీకు స్తోత్రాలు, మీకు వందనాలు. మేమంటూ ఏదో ఒకటి మీ కొరకు చేయాలి. అప్పుడు మీరు మా కొరకు గొప్ప వాటిని చేస్తారు. అట్టి గ్రహింపుతో మేము ముందుకు సాగడి వారిగా చేసి ఈ మాటలు ప్రతి ఒక్క హృదయంలో నిలిచి ఫలించులాగున చేయమని నజరేయుడైన యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుని కృప, పరిశుద్ధాత్ముని యొక్క సన్నిధి ఇప్పుడు ఎల్లప్పుడూ ఇక్కడ చేరిన మనందరికీ తోడుగా ఉండి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్.